పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు మర్రి సొట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప దొక్కు కలిపినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 తీర నాటు 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 కూర నాటు 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 పచ్చి మిరపలాగా పిచ్చ నాటు 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 పిచ్చు కత్తిలాగా వెర్రి నాటు కీసు పిట్ట కూసినట్టు చేలు సిక్కలేసేలా చెప్పారం సాగినట్టు కాలు సింధు తొక్కేలా దుమ్మారం రేగినట్టు ఒళ్ళు సొరట పట్టేలా వీరంగం చేసినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 వీర నాటు 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 కూర నాటు 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 గట్ట పారలాగా చెట్ట నాటు 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 ఉక్కపోతలాగా టిక్క నాటు భూమి తత్తరిల్లేలా బొట్టిలోని రగతమంతా రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు 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 అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా కుటుముకులాడేలా దూకేనో సరాసరి నాటు 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 తెలియదు నాకు నీ పేరే పాటయింది పేదవులకు ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకు నా పైనే కురిసే ప్రతి వర్షం చినుకు తెలియదు నాకు నీ పేరే పాటయింది పేదవులకు ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకు నా పైనే కురిసే ప్రతి వర్షం చినుకు
మోనాలిలే హల్లు హల్లు మని గజ్జలు వాడే చల్లు చల్లు మని గుండెలు పాడే పళ్ళు పళ్ళు మని డమరుగ మోగే చిల్లు చిల్లు మన వేడుకలే వెండి మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరువాడ హోరు పండు గదిలి పంటగల్లె పెళ్లి చేయు సందడులే కుంటే పిల్ల సిక్కులన్నీ నేల మీద ముగ్గులాయ టిక్కు రంగడల్లే బాబా కుంగు పట్టు వెళ్ళ ఉంది కళ్ళు కాస్త పైకి ఎత్తదే చూడండి వంక చూడండి భారం ఎందుకండి రాసి వచ్చినాడు రండి గుండెలోన చోటు సీతకే చూపులే మాటలై మారి కవితలు రాయవా ప్రేమదారి కళ్ళలోనే అడుగుంది పడుతుంది మనసు సరిపై చూస్తుంది కళ్ళు కళ్ళు మని గజ్జలు వాడే చల్లు చల్లు మని గుండెలు పాడే పళ్ళు పళ్ళు మని డమరుగ మోగే చిల్లు చిల్లు మన వేడుకలే వెండి మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరువాడ హోరు పట్టు గదిలి పంటగల్లె పెళ్లి చేయు సందడులే ఊపిరంతా నీకు పోసి అందమైన బొమ్మ చేసి మూడు ముళ్ళ మంత్రమేసి ఎలుకుంటా నిన్ను రాణిలా గజ్జలు వాడే చల్లు చల్లు మని గుండెలు పాడే పళ్ళు పళ్ళు మని డమరుగ మోగే చిల్లు చిల్లు మన వేడుకలే వెండి మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరువాడ హోరు పండు గదిలి పంటగల్లె పెళ్లి చేయు సందడులే తెలుపు తెలుపు నా కాటుక కళ్ళకు రంగు రంగు
పెట్టి ప్రాణం వాటినే నాడు విడదీయలే బుగ్గాగిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే ఓ కళ్ళు నిన్ను చూసేసాయే నువ్వు నిధి నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టైనా అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా నీకోసం ఒరే చిన్నదానా నీకోసం అరే చిన్నదానా నీకోసం బొండు మళ్ళీ జారిపోకి గుండె అగిలి ఇకపై అన్ని నువ్వేనే ఓ కొత్త కోరిక నువ్వే కొత్త అవకాయ నువ్వే కొత్త పాట నేనే పాడైనా అరే చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా నీకోసం ఒరే చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా నీకోసం అమ్మాయో నడుమే సన్నాయో నిన్ను చూసి కొట్టుకుంది నాడి తీయని పాపిడి పుల్లని మామిడి ఏరు ఇష్టం పిల్ల నువ్వే సొల్లుడి ఓ సింగారి రావే చేద్దాం సవారి నువ్వు ఎదుపల్లెమని ఉన్న కన్యాకుమారి తవ్వేస్తానికై బల్లారి అరే చిన్నదానా నీకోసం అరే చిన్నదానా నీకోసం అరే చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా నీకోసం పై చుక్కనే దిష్టికే పెట్టనా నువ్వేస్తే లంగా పైనేవోని గుండెలో రైలు ఇంజన్ అంటూ కూసిందే సిగ్నలే ఇచ్చేయి గిన్నే కోడి గుంటూరో నెల్లూరో వెళ్దాం రావే ఎల్లూరో పిల్ల పట్టలికాయ కేసాక నువ్వే నా జోడి నీకోసం అవుతానే మోడీ అరే చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా నీకోసం అరే చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా నీకోసం
చిల్ 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 చిగేలంది మా ఇంటి పెళ్లి కలర్ కలిసి తెలుగుడి వేసే మంది వారే వీరిపోయేలా తల్లి కలిపిన బంధంగా ఇలలో ఇప్పుడు స్వార్థంగా ఎదురైంది చల్లని వేళ కళ్యాణ లీలా అట్టాంటి పెళ్ళిది కాదని జనమే నమ్మెట్టు అరే అరే అదరదరగొట్టు ఇది వరకి లాంటి పెళ్లి లేనట్టు మగ పెళ్లి వారమంతా వాలిపోయమ్మడిదంట పల్లో పడి పల్లకిని మోసుకొచ్చేస్తామంట మరవాడి శ్రీమహాలక్ష్మి తీసుకెళ్దామంట ఆలస్యం దేనికి ఇంకా తాళి బొట్టు కట్టేస్తా ఎరుపు బంగారం కలగలుపు పిల్లోడే కట్ట మిక్సుకోక తప్పదు వజ్రం లాంటి పిల్లను ఇస్తాం చాలనుకోండి మీరు తన అదృష్టంతో కలిసొస్తాయి అన్ని లాంఛనాలు ఆలస్యం దేనికి ఇంకా తాళి బొట్టు కట్టేస్తా వివాహమంతట్లో మీరు మహిమ దయగల ఆత్మగా అప్పగించుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధమైన నామమున తండ్రి ఆమేన్. ఎప్పుడయ్యా లోక కళ్యాణము ఎక్కడయ్యా మహోత్సవం ఎప్పుడయ్యా లోక కళ్యాణము ఎక్కడయ్యా ఆ మహోత్సవం మధ్యాకాశమా మహిమలో కానన మధ్యాకాశమా మహిమలో కానన నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా సహాయం చేయండి మీ సన్నిధి తోడుగా ఉంచండి వివాహమంతట్లో మీరు మహిమ పొందమని కోరుకుంటూ మీ సన్నిధి మీరు అనుగ్రహించమని కోరుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధమైన నామమున శక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా
చేసుకుందాం. తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకా చెప్పున్నది చెయ్యుడి అనెను. చిన్న మాట ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి మీకు స్తోత్రాలు. ఇదిగో కనకయ్య జ్యోతమ్మలను మీరు ప్రేమించి ప్రభువా వారిని ప్రభు జతపరాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, వచ్చిన పరిశుద్ధులందరూ ప్రత్యేకంగా అందరూ ఆలకించాలి, ఆలోచించాలి అన్నటువంటిది నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. లేఖనం చెబుతుంది కనకయ్య జ్యోతమ్మ యోహాను సువార్త 2వ అధ్యాయములో దేవుడు వివాహాన్ని చూశాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో దేవుడు వివాహాన్ని చేసుకోబోతా ఉన్నాడు, అంటే సంఘ వధువుగా. ఇక్కడ కనకయ్య జ్యోతమ్మలు ఆలోచించవలసింది ఏమిటంటే, మీరిరువురు వివాహానికి సిద్ధంగా ఉన్నారు. దైవ గ్రంథంలో ద్రాక్షారసము గురించి మాట్లాడుతూ ఇలా అన్నాడు, లేవీకాండంలో ద్రాక్షారసము దేవునికి సంతోషాన్ని కలిగించే బలి అర్పణలో అది ఒక భాగం. వారు ప్రేమను కలిగి ఉండాలి. ప్రేమ తక్కువైతే సమస్య ప్రారంభమవుతుంది. మంచిది. ఆ వివాహానికి ప్రభువుని యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి కొరత లేదు. మీకు అర్థమైందా ఏమా జ్యోతమ్మ? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు వివాహ వ్యవస్థలోనికి ప్రారంభమయ్యాడో, వివాహ వ్యవస్థలోనికి వచ్చాడో, ఆ వివాహము గ్రహాన్ని దేవుడు విజయవంతంగా చేశాడు. మీకు అర్థమవుతుంది కదా ఏమ్మా? అధ్యాయము 22వ వచనాన్ని చదివితే ఇలా రాయబడి ఉంది. చూడండి, శ్రద్ధగా ఆలోచించండి. స్త్రీలారా ప్రభువులకు వలె. ఈ సమస్య ఇక్కడికి వచ్చేసరికి సమస్యగా మారుతుంది. మేమేం తక్కువ చదువుకుంది. నా మాటల పాస్టర్ గారు చదివారు, నా మాటలు కాదు. ఇక్కడ రాయబడినటువంటి మాటలు స్పష్టంగా మనం ఆలోచించాలి. స్త్రీలారా ప్రభువును. ఇప్పుడు జ్యోతమ్మ కనకైన వివాహం చేసుకున్న తర్వాత ఆమెకు సొంత పురుషుడు ఎవరు? కనకైనే. ఆమెను పెంచిన పెద్దలు వాళ్ళు వీళ్ళు ఉండవచ్చు. ఒకే ఒక్కరు పిలిచేది ఒకే ఒక పదం. అమ్మా మైక్ కొంచెం. ప్రపంచంలో ఒకే వరుసగా పిలిచేది ఒకే ఒక వ్యక్తి, భర్త. అమ్మా, మీ అన్నదమ్ములు ఉండొచ్చు, పురుషులు అనేక మంది ఉండవచ్చు, కడవరి వరకు చివరి వరకు యజమానుడిగా ఉండేది ఆయనను భార్యలు పేరు పెట్టి పిలుస్తున్నారు. శారమ్మ ఏమనింది? నా యజమానుడా అని భర్తను ఇంతగా ప్రేమించమంటున్నాడు దేవుడు. ఏమమ్మా? లోబడి ఉండాలి. 25 పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించి అటువలే క్రీస్తు కూడా సంఘమును మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకునేను. అర్థమైందా? నీ భార్య కొరకు సమస్తాన్ని విడిచినా కూడా నువ్వు ఆమె కొరకు నువ్వు అప్పగించుకోవాలి. ఆమెకు నువ్వు ప్రేమను చూపించాలి. ఉండకూడదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇక నేను ముగిస్తాను. అయిపోయింది, చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకు ఆమె సొంత పురుషుణ్ణి అంటే ఎందుకు లోబడాలంటే, స్త్రీకి లోబడే తత్వం చదివి నేను ముగిస్తాను. పేతురు తన మొదటి పత్రిక రాస్తూ 3వ అధ్యాయము ఇలా రాశాడు. చూడండి, పేతురు తన మొదటి పత్రికలో 3వ అధ్యాయం అటువలే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని చెప్పాడు వాక్యములో. ఆయన మళ్ళీ అన్నాడు బలహీనమైన ఘటము అని చెప్పాడు. వాళ్ళు బలహీనులు. ఏ విషయాల్లో? కొన్ని సున్నితమైన ఆలోచనలు ఉంటాయి వారికి. వాళ్ళ అమ్మ నాన్న అంటే ఆమెకి ప్రేమ అనుకో, వాళ్ళ అమ్మ నాన్న నువ్వేమన్నాను అనుకో, బలహీనమైన ఘట్టం ఏమైపోతుంది? బాధపడతాది. అర్థమైందా? ఏమైకాలంటే ఆ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు మొదటిగా మనం ఆలోచిస్తున్నాం. తండ్రి అయిన దేవుడు ఆదాముకు ఎవరినిచ్చాడు? ఆ అవ్వనిచ్చాడు. రోజు చూసి గిఫ్ట్ పనికి రాదులేని వారేసినాం అనుకో, అంతే నీ ఇష్టం. కాబట్టి ఈ విషయాన్ని అదే సామెత. ఇద్దరి మధ్యన దేవుడు మూడో వ్యక్తిగా ఉంటే, అంటే 3 పేటల తాడు తెగదు సామాన్యంగా.
2 పొరల తాడు తెగిపోతుంది, 3 పెడల తాడు తెగదు. ప్రభు మీ మధ్యలో ఉన్నారనుకో, మీకు వచ్చిన సమస్యను ప్రభు మధ్యలో పరిష్కారం చేస్తూ ఆ దాసుడు కనకయ్య జ్యోతికను బట్టి నీకు స్తోత్రాలు. వారికి వివాహం కొరకై దయగలితే మీ దాసుని ద్వారా తీసుకురాబడేటువంటి మాటలు హెచ్చరికలు బట్టి నీకు వందనాలు. వారు ఇరువురు ఆ యొక్క మాట ప్రకారం జీవించి వివాహ ప్రమాణాల విషయంలో మీరే సహాయం చేయమని కోరుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రధానమైన లేదా ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చి ఉన్నాం. వారు ఇరువురు బైబిళ్ళు అక్కడే వారు ఉన్న స్థలంలో పెట్టి వారు లేచి నిలబడతారు. నేను 3 ప్రశ్నలు అడుగుతాను. ఆ 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెబితే వివాహాన్ని జరిగించుకుందాం. మీరు ఇరువురు లేచి నిలబడాలి, అది దైవ క్రమము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, లేదు ఇప్పుడే ఏదైనా ఉంటే ఇది తెలియజేయండి. రెండవసారి కనకయ్య జ్యోతి అనేటువంటి యవన బిడ్డలు ఇక్కడ వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వీరు వివాహం ఉంటే ఇప్పుడే తెలియచేయాలని మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. మూడవసారి అడుగుతున్నాను, ఇక్కడ నిలబడినటువంటి తెలియచేయాలి. మరి ఎప్పుడు ఏ స్థలములో ఏ సమయమందు కూడా వారి గురించి కాని మాట ఏదైనా పలకకూడదు. పలికితే మీ మీదకి శాపం వస్తుందని దైవ గ్రంథము చెప్పబడి ఉంది. మీరిరువురు వివాహం చేసుకోవచ్చని మీరందరూ మౌనంగా ఉన్నారు. ఒకసారి మీకు ఇష్టమైతే, ఏమా మీకు మద్దతు లేదా, ఏమా నీకు ఇష్టం లేదా, అయ్యా మంచిగా ఫోటో దయచేసి అందరికి ఒకసారి ఫోటో తీస్తారు. రెండవది నేను అడుగుతున్నాను, కనకయ్య తరపున జ్యోతమ్మ తరపున వారు బాధ్యత కలిగిన వ్యక్తులు ఆ దేవదాసు కాంతమ్మ గారి కుమార్తె ఆ జ్యోతి ఈయన ఎదుట నిలబడి ఉన్నది. ఈమెను వివాహం చేసుకోవడానికి నీకు ఇష్టమేనా? గట్టిగా చెప్పు, దగ్గర పెట్టుకో. ఇష్టమే అంకుల్. ఎవరైనా బలవంతం చేసి అభ్యంతరము లేదు. మంచిది, సంతోషం. జ్యోతమ్మకి అమ్మా జ్యోతి, ఇక్కడ నిలబడినటువంటి మరి కనకయ్య ఏదో వెంకటేశ్వర్ల గారి, క్రీస్తు చేసుల వెంకటేశ్వర్ల గారి కుమారుడు కనకయ్య ఈ మధ్యలో నిలబడి ఉన్నాడు. ఇతనిని వివాహం పై దగ్గర పెట్టుకున్నాం. ఎలాంటి అభ్యంతరము లేదు కదా? మంచిది. వీరిని ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మరి నేను వివాహం జరిగించడానికి ముందుకు వెళ్తాను. నేను వారిని పిలిచాను. అమ్మాయి తరపున 2, అబ్బాయి తరపున 2 బాధ్యత కలిగిన వారు రావాలని. వారు ఇంకా రాలేదు. దయచేసి మీకేమవుతాడు? తమ్ముడు. ఇక్కడ ఉన్నటువంటి అబ్దుల్లాపురం గ్రామ వాస్తవ్యులైనటువంటి మరి వెంకటేశ్వర్లు గారి లేదా దేవతమ్మ గారి తమ్ముడైనటువంటి కనకయ్యకు భార్యగా చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇష్టం, మనస్ఫూర్తిగా ఇష్టమే. మంచిది, అది వాళ్ళకి అండి. అమ్మా అయ్యా, ఆమె ఏమవుతుంది మీకు? కూతురు. మీ పేరు? దేవదాస్ గారు. మీ ఎదుట నిలబడినటువంటి యవనస్తుడు ఉన్నాడు. ఇది మీకు ఇష్టమేనా? ఎలాంటి అభ్యంతరము లేదు, మనస్ఫూర్తిగా చెబుతున్నారు. మంచిది. అక్కడ అయ్యగారు ప్రసాద్ గారికి వారి కుటుంబీకులకు కూడా ఇష్టమే కదా? ఎలాంటి అభ్యంతరము లేదు. మంచిది. వీరిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, సంఘం ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, వీరిచ్చినటువంటి వధువరులు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మరి వీరిరువురు వివాహం చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరము సిద్ధంగా ఉన్నాం. మీ కుడి హస్తము, ఆమె కుడి హస్తము పట్టుకొని వారికి అప్పగించాలని మీకు ప్రేమతో తెలియజేస్తా ఉన్నా. ఖర్చు జోలో పెట్టుకో అమ్మా. నీకు భారీగా చేసుకుని అన్ని విషయములలో ఈమెను ప్రేమించి ఇతరుల నొల్లక జీవిత కాలమంతయు ఈమెకే భర్త. నీ శరీరమునకు
వివాహమునకు సరిపడే ఆరోగ్యము వయస్సు ఉందని ఖచ్చితంగా నువ్వు చెప్పగలవా? ఖచ్చితంగా చెప్పగలను. మంచిది. ఆమెకి ఆ చేత పట్టుకోం. ఇక్కడ ఉన్నాడు. దేవుని నిర్ణయము చొప్పున ఈ పురుషుడైనటువంటి కనకయ్యను నీ భర్తనుగా చేసుకుని అన్ని విషయములలో ఇతన్ని ప్రేమించి ఇతనికి లోబడి ఇతరుల నల్లక జీవిత కాలమంతయు ఇతనికి భార్యవై ఉందువా? వివాహమునకు కావలసిన బలమును చెప్పగలవా? చెప్పగలవు. మంచిది. ప్రభునందు ప్రియులారా, వీరు వివాహం చేసుకోవడానికి పూర్తిగా సమ్మతి జరిగి ఉన్నది కాబట్టి ఉన్న ముసుగు 2 చేతులు పెట్టి బయటికి అటు వెనక్కేసే కంప్లీట్ గా నువ్వేసే. ఇప్పుడు చెప్పు, ఈమె కదా, ఎలాంటి సందేహము లేదు. మంచిది. ఇప్పుడు ప్రమాణం చేయాలి. చేతిలో చేయండి. ఇస్తున్నా. కనకయ్యను నేను ఆమెకి లేదు మా బాగా సూటి కదా, ఆమెనే చూసి కనకయ్యను నేను దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మన ఉభయులము బ్రతికినంత కాలము లేమియందైనను ఆరోగ్యమందైనను అనారోగ్యమందైనను సుఖమందైనను దుఃఖమందైనను నిన్ను ప్రేమించి నిన్ను గణపరిచి నిన్ను సంరక్షించుటకై నా పెళ్లి భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుటను సమాజము ఎదుటను సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. సంఘం ఎదుటగా ఏమని? ఎవరితో? ఏమని? జ్యోతిని నా భార్యగా చేసుకో. ఎంతకాలం? బతికినంత కాలం. ప్రియమైన వారలారా, జీవితాంత కాలము ఆమెకు భర్తనై ఉంటానని ఆయన దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మన ఉభయులము బ్రతికినంత కాలము మేలుకైనను కీడుకైనను కలిమియందైనను లేమియందైనను దుఃఖమందును నిన్ను ప్రేమించి నిన్ను ఆదరించి నిన్ను గణపరిచి నిన్ను సంరక్షించుటకై నా పెళ్లి భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగి ప్రమాణము చేయుచున్నాను. ఎంతకాలం ఈ ప్రమాణము? జీవిత కాలము. తప్పక ఈ ప్రమాణాలని కాపాడుకుంటావా? ఏదన్నా అన్నాడని మూటెముల్లో సర్దుకొని ఫోన్ చేస్తావా? ఇప్పుడు చదివిన ప్రమాణాలు మీరు గుర్తు పెట్టుకున్నారు కదా. పెళ్ళైన వాళ్ళని చూసి కాదు, మనం కొత్తగా మీరు వాక్యాన్ని చూసుకోవాలి. ఏమా మీరు చేసిన ప్రమాణాలను దేవుడు దీవించునుగాక. మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో కనకయ్య జ్యోతములను మీరు ప్రేమించి ఇంతవరకు ప్రభువా వారి యవన కాలం వరకు మీరు కాచి కాపాడినందులకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృప చూపారు. చేసిన ప్రమాణాలను ప్రభువాన్ని మీరు నిలుపుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. లోకములో తండ్రి ఇదిగో ప్రభువా ఈ దినము ఒక వివాహాన్ని జరిగించి ప్రపంచంలోనే మరొక వివాహాన్ని ప్రభువా ఒక కుటుంబముగా చేసిన విధానముకై కాపాడుకొనున్నట్లు మీరు సహాయం చేయమని, అన్ని విషయములలో మీరు మహిమను పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తోత్రము చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదమ్మా, మీరు చేసిన ప్రమాణాలను బట్టి. కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం, కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం, శృతిలయల సుమధుర గీతం, శృతిలయల సుమధుర గీతం, దైవరచిత సుందర కావ్యం, కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం.
పరమ దైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం. పరమ దైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం. నరుని మంచికై తన చేతులతో, నరుని మంచికై తన చేతులతో ప్రభు రాసిచ్చిన పత్రం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. ఆశీనుడైన దేవా మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా మరి నాయన తండ్రి కనకైన జ్యోతమ్మను మీరు ప్రేమించి ఈ సమయంలో వివాహం అనేటువంటి వ్యవస్థ ద్వారా ప్రభువా వారి ఇరువురు జతపరచబడి వివాహ వ్యవస్థ ద్వారా భార్యాభర్తలు మీరుండి
వీరి దాంపత్య జీవితంలో, సంసార జీవితంలో ప్రభువా మీరు తోడుంచి వీరిని భద్రపరైన ఫలింప చేయనట్లు వీరి గర్భఫలాన్ని ఆశీర్వాదకరముగా ఉంచమని ప్రార్థన చేస్తుంటున్నాం. దయగలిగిన దేవా, వీరిని ప్రభువా సాతాను ముట్లకొండునట్లు మీ పరిశుద్ధాత్మ కాపుదల బిడ్డలు మీ వర్గాల బంధువులను కూడా దీవించి సహాయము చేయమని, అన్ని విషయాల్లో మీరు మహిమను పొందమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు వచ్చిన వారికి, ముఖ్యముగా ఈ దినము వివాహము నాకు సిద్ధపరిచి వివాహము జరిగించుకున్న వారికి సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆహా శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు నూతన దంపతులకు శుభాకాంక్షలు నూతన జీవితానికి శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు తురుతుత్తు 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 తురుతు 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 తురుతుత్తు 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 తురుతు 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 తురుతుత్తు 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 డుమ్ 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 తిరిపిపిపి డుమ్ 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 తిరిపిపిపి డుమ్ 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 తిరిపిపిపి డుమ్ 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 తిరిపిపిపి నీ మేలి ముసుగులోన నును సిగ్గు దాచినావు నీ కలలన్నీ పండగా నీ గుండెలోని వలపు నీ కనులలోన మెదిలి నీ ఆశలే తీరగా అధరాలపై నీ చిరునవ్వు అందుకునే ఆ వరమివ్వు మురిపించగా కవ్వించగా నీ వరుడినే మురిపించగా కవ్వించగా నీ వరుడినే శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు డుమ్ 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 తిరిపిపిపి డుమ్ 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 తిరిపిపిపి డుమ్
జీవన మధువనిలోన ఆ క్రీస్తు దీవెనతోనే విరబూసి ఓ మధుమాసం మదిలోన మ్రోగేను ప్రేమానురాగాలే ఘనమైనది కళ్యాణం విడిపోని బంధమే అనుబంధం చెదరనిది సంబంధం విలువైనది వింతైనది ఆ దైవ నియమం విలువైనది వింతైనది ఆ దైవ నియమం శుభాకాంక్షలు శుభాశీసులు శుభాకాంక్షలు శుభాశీసులు నూతన దంపతులకు శుభాకాంక్షలు నూతన జీవితానికి శుభాశీసులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీసులు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు కనులు ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు వినని వినని మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచనే ఈ క్షణాన చేతుపై తీపిలారే పై రంగులా నేలపై నింగిలా గుప్పెడు గుండెకు పండగ ఈ వేళ నా కన్నులు ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు విననే వినని మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచనే ఈ క్షణాన ఎప్పుడూ లేని ఈ సంతోషాన్ని దాచాలంటే మది చాలో లేదో ఎప్పుడో రాని ఈ ఆనందాన్ని పొందే హక్కే నాకుందో లేదో నా అనేలా నాదనేలా ఓ ప్రపంచం నాకివాళ్ళ సొంతమై అల్దనే గుప్పెడు గుండెకు పండగ ఈ వేళ నా కనులు ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు విననే వినని మాయలో తేలుతున్నా కలిసానో ఏమో నాకే నేనే తెలిసానో ఏమో నీలో నన్నే చూసానో ఏమో నాలా నేనే మారానో ఏమో నా గతంలో నీ
కనని పెదవులెప్పుడు అననే అనని హృదయమెప్పుడు విననే వినని మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కథలు నిజమై ఎదుట నిలిచి పిలిచనే క్షణానా ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే ఊహలకు దొరకని సొగసా ఊపిరిని వదలని గొలుసా నీకు ముడి పడినది తెలుసా మనసున ప్రతి కొసా నీ కనుల మెరుపుల వరసా రేపినది వయసున రభసా నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ నీ ఎదుట నిలబడు చనువే వీసా అందుకుని గగనపు కొనలే చూసా ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే కదలని మగువా మాటలకు కరగని మధువా పంతములు విడువని బిగువా జరిగిన దడగవా నా కథని తెలుపుట సులువా జాలిపడి నిమిషము వినవా ఎందుకని గడికొక గొడవ రలిమిగ మెలగవా నా పేరు తలచితే ఉబికేలావా చల్లబడినను నువ్వు కరుణించేవా ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వై వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే
ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసుబడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే. ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే. ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా. ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా. దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువైవమ్మ హారతి పళ్ళం హాయిగా నవ్వే వదనమ్మ. వచ్చిందమ్మా వచ్చిందమ్మా దిక్కిన చుక్కలమ్మ నెట్టింట్లోన నిలవంగా ఇక నువ్వమ్మా. తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి. సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి. ఎరచప్పుడు కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా. కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా. చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా. ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా. ఏడా కాశీ రాసోనిది ఏ గడి